హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఇంకా మా చిట్టితల్లి ఉంది కదా, 12 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో రేపే హ్యాపీ బర్త్డే అనగా సో ముందు రోజు అయితే ఫోటోషూట్ ఏర్పాటు చేసామన్నమాట. సో ఆ రోజు కుకుంబర్ తోటి అయితే ఇలా ఫోటోషూట్ తీసాను అన్నమాట. సో ఇంకా బర్త్డేకు తీసుకుంటాం కదా హ్యాపీ బర్త్డే అనేసి, ఇంకా ఫస్ట్ మంత్ అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ అనేసి, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ అనేసి, సో అలా తీసుకుంటాం కదా. ఇంకా వాటితోటైతే ఇలా డెకరేషన్ అయితే చేసామన్నమాట. సో ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. సో మంచి క్వాలిటీగా ఉన్నవి. సో ఇంకా చాలా ఐటమ్స్ కూడా వచ్చినాయి అన్నమాట. ఇంకా ఏంటివి అంటే హ్యాపీ బర్త్డే అనేసి, ఇంకా చెమ్కీస్ అనేసి, బెలూన్స్, ఇంకా 1 అని రాయడం. సో ఇంకా కొన్ని బొమ్మలు వచ్చేసినాయండి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. సో బాగుందన్నమాట. సో మీషోలో ఎవరైనా కావాలనుకుంటే ఇంకా మనం ఏంటిది క్లాత్స్ అవన్నీ తీసుకుంటాం కదా. సో ఇవి కూడా బాగున్నాయి అన్నమాట. సో డెకరేషన్ ఐటమ్స్ కానీ, సో ప్రతి ఒక్కటి హోమ్ డెకరేటర్స్ దాంట్లో కూడా చాలా బాగుంటాయండి హోమ్ డెకరేషన్లో. సో ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ మీషో. ఇంకా పాపకు వచ్చేసి ఆ డ్రెస్ కూడా మీషోలోనే తీసుకుంది. సో నాకు 120 రూపీస్ అయితే పడింది అనమాట. అదైతే ఇంకా స్లీవ్లెస్గా ఉంటుంది. సో కిందికి పలాజాలాగా ప్యాంట్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా కొద్దిగా లూజ్ 1 to 2 ఇయర్స్ అనేది తీసుకున్నాను నేను, కొంచెం లూజ్ ఉండే. సో పాపకైతే అది నేనే స్టిచ్ చేశాను అనమాట. కొంచెం చిన్న చేసి హ్యాండ్స్కి అయితే సెట్ అయిపోయింది, బాగా వచ్చింది. సో పాపతోటి ఫోటో చేయడం ఏంటిది, పిల్లలతోటి ఫోటోషూట్ చేయడం ఎంత కష్టమో తెలుసు కదా మీకు. సో పాప అయితే అస్సలు దిగదు, చూడమంటే చూడదు. చూస్తున్నారు కదా ఎట్లా చేస్తున్నదో. సో అంత అంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది అన్నమాట. సో రెడీ చేస్తుంటే కూడా అన్నీ తీసేస్తుంది అన్నమాట. అలా చేసింది. తన పోజ్ చూడండి ఎట్లా చేస్తుందో, అసలు తనకు నచ్చినట్టుగా చేస్తుంది. ఒక్క ఫోటో కూడా చూడలేదన్నమాట. సో ఫైనల్గా అయితే ఇట్లా ఫోటో తీసేసాం. ఇంకా వీడియో కూడా ఇంకా వాళ్ళ అక్క పిలుస్తుంటే చూస్తుంది అన్నమాట.